నమస్కారం. కపిల్ చిట్ ఫండ్స్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన ఐవీఆర్ఎస్ నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. జ్యోతిషంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన కపిల్ చిట్ ఫండ్స్ శుభమస్తు కార్యక్రమంలో మనం వధూవరులకు పొంతనులు ఏ విధంగా చూడాలి, అలాగే ఎలాంటి ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, వధూవరులకు పొంతను చూడాలంటే అసలు ఎన్ని గుణాలు సరిపోతే మంచిదంటారు? మామూలుగా ఏమిటంటే 18 గుణాలు సరిపోతే బాగుంటుంది అని చెప్పేసి పట్టిక చూసుకుని చాలా మంది 18 కంటే ఎక్కువ వస్తే చాలా బాగుందని పెళ్లి చేసేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఏ విధంగా చూడాలి, ఎవరి నుంచి చూడాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలి. కేవలం 18 గుణాలు సరిపోవడం కాదు, అన్నీ బాగుంటే, ముఖ్యమైనటువంటివి బాగుంటే 15-16 గుణాలు వచ్చినా పెళ్లి చేస్తే ఎలాంటి సమస్యలు రావు. ఓకే, ముఖ్యమైనవి అన్నారు కదా, అవి ఏంటంటారు? ముఖ్యమైనవి అంటే మొట్టమొదటిగా చూడవలసినది నాడీకూటం. ఓహో, నాడీకూటం అంటే ఇక్కడ మనకి ఆదినాడి, అంచెనాడి, మధ్యనాడి అనేటువంటివి 3 నాడులు ఉంటాయి. అయితే వధూవరులు ఇద్దరిది కూడా ఒకే నాడి కాకూడదు. అంటే ఆదినాడి కానీ, మధ్యనాడి కానీ, లేదా అంచెనాడి కానీ ఒకే నాడి కాకూడదు. ఎందుకు అంటే ఇది ఋషులు ఏం చెప్తారంటే ఇది స్త్రీకి మెడలో మంగళసూత్రం లాంటిది. తర్వాత ఏమిటంటే దీనికి ఉండేటువంటి గుణాలు కూడా 8, అంటే మార్కులు దీనికి 8 అన్నమాట. మనకి అష్టవిధ పొంతనలు చూస్తాము, దశవిధ పొంతనలు కూడా చూస్తాం. అయితే అష్టకూటాల్లో కూడా దీనికి మాత్రమే ఎక్కువ మార్కులు ఉంటాయి, 8 మార్కులు, అంటే 8 గుణాలు దీనికి ఉంటాయి. అయితే నాడి తర్వాత ఏం చూడాలంటారు? నాడి తర్వాత చూడవలసినది రాశికూటం. రాశికూటం. ఆ రాశికూటం కూడా ఇద్దరికి రాశికూటాలు, అంటే రాశికూటం చూడడం అంటే ఇక్కడ ఏమిటంటే వధువు నుంచి వరుడికి చూడాలి. ఆ రాశికూటంలో ఇద్దరిది షష్టాష్టకం కాకూడదు, ద్విర్ద్వాదశం కాకూడదు, నవం పంచకం కాకూడదు, ముఖ్యంగా షష్టాష్టకం కాకూడదు. షష్టాష్టకం అంటే ఇక్కడ ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి శుభ షష్టాష్టకం, ఒకటి అశుభ షష్టాష్టకం. దీన్ని ఏమిటంటే శుభ షష్టాష్టకాన్ని ప్రీతి షష్టాష్టకం అని, అశుభ షష్టాష్టకాన్ని మృత్యు షష్టాష్టకం అని అంటూ ఉంటారు. అలా అవి మంచిదా కాదా చూసుకోవాలి. కేవలం షష్టాష్టకం అయినంత మాత్రాన తీసేయాలని లేదు, అది శుభమైనదా అశుభమైనదా కూడా చూసుకోవాలి. అయితే 2 రకాలుగా ఉన్నాయంటున్నారు కదా, మరి ఏ రాశి వారికి పనికొస్తుంది, ఈ రాశి వారికి పనికిరాదు అన్నది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటారు? ఏ విధంగా, ఈ విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. అయితే నేను శుభ షష్టాష్టకం ఏమిటి, అశుభ షష్టాష్టకం ఏమిటి, ఏ ఏ రాసుల వాళ్ళకి షష్టాష్టకం పడినా పనికి వస్తుంది, ఏ ఏ రాసుల వాళ్ళకి పనికిరాదు అనే విషయాన్ని చెప్తాను. ఎవరైనా దీన్ని రాసుకోవచ్చు కూడా. మేషరాశి తర్వాత వృశ్చిక రాశి, ఈ రెంటికి కూడా కుజుడే అధిపతి అవుతాడు కాబట్టి ఇక్కడ షష్టాష్టకం అయినప్పటికీ కూడా ఇది శుభకరం. ఆ తర్వాత మిథునం, మకరం, ఈ రాస్యాధిపతులు మిత్రులు అవుతారు కాబట్టి ఇది కూడా శుభకరమే. సింహం, మీనం, ఇక్కడ కూడా రవి తర్వాత గురువు ఇద్దరు మిత్రులు కాబట్టి ఇది కూడా బాగానే ఉంటుంది. తర్వాత తులా, వృషభం, ఈ రెండింటికి కూడా శుక్రుడే అధిపతి కాబట్టి ఇది కూడా శుభకరమైనటువంటిది. ధనస్సు, కర్కాటకం, రాస్యాధిపతులు మిత్రులు కాబట్టి ఇది కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాత కుంభం, కన్య, ఇక్కడ కూడా బుధుడు, శని ఇద్దరు మిత్రులు కాబట్టి ఇది కూడా శుభ షష్టాష్టకం అంటారు. ఈ రాశుల వాళ్ళకి షష్టాష్టకం పడినా దోషం లేదు. ఇక్కడ షష్టాష్టకం అంటే చూడవలసినటువంటి విధానం కూడా ఏమిటంటే వధువుకు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు, వరుడికి చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు అని చూసి వధువు నుంచి వరుడికి లెక్కించాలి. ఒకవేళ ఈ రాశుల్లో వధువు నుంచి వరుడికి షష్టాష్టకం పడినా కూడా దోషం లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఆ శుభ షష్టాష్టకం కూడా దేనికి దేనికి పడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తే ప్రేక్షకులు దాన్ని కూడా రాసుకోవచ్చు. ఓకే అమ్మ, దానికంటే ముందుగా కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాము. హరికిషోర్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. హరికిషోర్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకేనండి. జూన్ 27, 1980. 26th అండి. 26 అంటే తెల్లవారితే 27th.
ఓకే, తెల్లవారుజామున ఓకే, 1:30 పుట్టారు. ఓకేనండి. ఓకేనండి. ఆదిలాబాద్ లో పుట్టారు. మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య బిజినెస్ లాస్ లో ఉంది, ఏం చేస్తే బాగుపడుతుందని తెలుసుకుందాం అనుకుంటున్నారు. అవునండి. ఓకే అండి, మేడం తో మాట్లాడండి. నమస్కారం అమ్మా, నమస్కారం అమ్మా. చెప్పండి. మేడం, బిజినెస్ లో లాస్ అవుతున్నారండి మా బ్రదరు. దానికోసం అని చెప్పి కాల్ చేసామండి. ఏం చేస్తే అంటే ఎప్పటి నుంచి లాస్ మీకు? 2 years నుంచి అండి. 2 years నుంచి లాస్లో అవునమ్మగారు. నడుస్తోంది. అవునమ్మగారు. అంటే 2010 నుంచి లాస్ట్లో నడుస్తోందా? అవునండి. అవునండి. ఇక్కడ ఈయనకి ఏలినాటి శని దాదాపు ఇంచుమించుగా అప్పుడే ప్రారంభమైంది. ఓకే అమ్మగారు. అప్పటి నుంచి కొంచెం కష్టాలు. కాకపోతే ఈయనకి బిజినెస్లో లాస్ అని చెప్పేసి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ముందు ముందు ఇది బాగా పుంజుకుంటుంది. బుధ మహత్యసే ఈయనకి నడుస్తోంది. అమ్మగారు. తర్వాత శనికి జపం చేయించండి అమ్మా. శని జపం. శని జపం చేయించండి, శనికి శాంతి చేసుకోమనండి. తర్వాత ఏదైనా పెట్టుబడులు ఉంటే కూడా ఈ సమయంలో 5 సంవత్సరాల వరకు కొత్తగా పెట్టుబడులు తన పేరు మీద పెట్టకుండా జాగ్రత్త పడితే మంచిది. రికవరీ కోసం అయితే ఆయనని సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి మంత్రం చదువుకోమనండి. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఓకే అమ్మగారు. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన సలహాలన్నీ కూడా పాటించండి. అలాగే పరిహారాలు కూడా మర్చిపోకుండా ఖచ్చితంగా చేయించుకోండి. అంత మంచి జరుగుతుందండి. ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మ, మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. అయితే ఇక్కడ ఇంతకుముందు మనం ఏం చెప్పుకుంటున్నాం? అశుభ షష్టాష్టకం అంటే ఏమిటి, శుభ షష్టాష్టకం ఏమిటి? అయితే శుభం ఏమిటో చెప్పుకున్నాం. అశుభ షష్టాష్టకం అంటే వధువు నుంచి వరుడి రాశికి 6 నుంచి 8వ రాశి వరకు, అంటే 6వ రాశి కానీ 8వ రాశి కానీ ఇద్దరికి కాకూడదు, ఒకరి నుంచి ఒకరికి. అది వధువు నుంచి చూడాలి. అయితే ఏ రాశి నుంచి ఏ రాశికి అనేటువంటి విషయం నేను చెప్తాను, ఎవరైనా రాసుకోవచ్చు. మేషం, కన్య రాశ్యాధిపతులు శత్రువులు కాబట్టి ఇది పనికిరాదు. తర్వాత మిథునం, వృశ్చికం, సింహం, మకరం, తుల, మీనం, ధనస్సు, వృషభం, కుంభం, కరకాటకం. ఇవన్నీ కూడా అశుభ షష్టాష్టకాలుగా చెప్తారు. వీటిని మృత్యు షడష్టకం అని కూడా అంటూ ఉంటారు. అంటే మృత్యుప్రదమైనటువంటిది అనేటువంటి అర్థం వస్తుందన్నమాట. అంటే మృత్యు అంటే చచ్చిపోతారని ఇక్కడ అర్థం చేసుకోవద్దు. చెడు జరుగుతుంది, మంచి కాదు, కాబట్టి దీన్ని వదిలేయాలి. ఓకే, ఈ రాసుల మధ్యలో ఉండేటువంటిది అంటే వధువుకి వరుడికి ఈ రాసులైతే ఇవి పనికిరావు. ఓకే అమ్మ. అయితే మరి ఈ రాసులు అన్నవి అమ్మాయిలను చూడాలంటారా, లేకపోతే అబ్బాయిల వైపు నుంచి చూడాలంటారా? ఫస్ట్ అమ్మాయి నక్షత్రం నుంచి, అమ్మాయి రాశి నుంచి చూడాలి. ఓకే అమ్మ, మనం ఇందాక మాట్లాడుతూ డిస్కంటిన్యూ చేసాం కదా, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. అంటే ఏమిటంటే ఇందాక మనం షష్టాష్టకాల గురించి మాత్రమే చెప్పుకున్నాం. అంటే ఇవి కేవలం రాశికూటం గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే రాశికూటంలో షష్టాష్టకాలే కాకుండా ద్విద్వాదశాలని చెప్పేసి నవమ పంచకాలని కూడా ఉంటాయి. అంటే అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి 2, 12 కానీ, 5, 9 కానీ, 6, 8 కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. దీనిలో కూడా ఏమిటంటే శుభకరం, అశుభకరం అని కూడా ఉన్నాయి. అయితే ఇవి ఏవి పనికి వస్తాయో ఏవి పనికి రావో కూడా చూడాలి. అవి చెప్తాను, ఎవరైనా కూడా రాసుకోవచ్చు. శుభ ద్విద్వాదశం అంటే 2, 12 కాంబినేషన్ అన్నమాట. ఇది మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం. ఇవన్నీ కూడా శుభకరమైనటువంటివి. ఈ విధంగా అమ్మాయి నుంచి అబ్బాయి నుంచి ఉంటే దోషం లేదు, చేసుకోవచ్చు. వీటిలో కూడా అశుభకరమైనటువంటివి కూడా ఉన్నాయి. అయితే అవన్నీ కూడా చెప్తాను, ఎవరైనా కూడా రాసుకోవచ్చు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇవన్నీ కూడా మనకి అశుభకరమైనగా చెప్తారు. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం, ఎవరెవరికి గ్రహ మైత్రి లేదో ఇక్కడ అలాంటి గ్రహాలకి మధ్యలో ఉండేటువంటివి ఇవి షష్టాష్టకం కానీ, ద్విద్వాదశం కానీ, నవమ పంచకం కానీ పనికిరావు అని మనకి శాస్త్రం చెప్తోంది. ఓకే అమ్మ, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మహతి అనే కాలర్, వారితో మాట్లాడతాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం. మహతి అనే పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? మమత అండి. మమతానా అండి? అవునండి. ఓకే, సో అయితే మమతా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. November 2nd, 1989 మధ్యాహ్నం 2:13 హైదరాబాద్ లో పుట్టారు. అవునండి. ఓకే, మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య పెళ్లి గురించి అలాగే జాబ్ గురించి ఎప్పుడు అవుతుందో తెలుసుకుందాం అనుకుంటున్నారు. అవునండి. ఓకే, మేడం తో మాట్లాడండి. నమస్కారం అమ్మా, చెప్పండి. మా పాపకి 2 years గురించి 2 years నుంచి సంబంధాలు చూస్తున్నామండి. కుదరటం లేదు. పెళ్లి ఎప్పుడు అవుతుందని మీ సందేహం? అవునండి. అవునా? మేనరికం అవుతుందా లేకపోతే ఎప్పుడు అవుతుంది?
ఈ అమ్మాయికి మేనర్కి ఏం కాదండి, మేనర్కి అయ్యేటువంటి అవకాశం ఏం లేదు. ఈ అమ్మాయికి వచ్చే సంవత్సరం అంటే 2013 మే తర్వాత ప్రయత్నాలు చేయండి, తప్పకుండా అవుతుంది. మే తర్వాత అవునమ్మా. కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కందర అనేటువంటి మంత్రం ఉంది. లలితా సహస్రనామంలో 12వ నామం అది. ఆ నామాన్ని 1,00,000 జపం చేయమనండి. అనుకూలమైనటువంటి దాంపత్యం ఉంటుంది, మంచి భర్త వచ్చేటువంటి అవకాశం ఉంది. జాబ్ అండి, జాబ్ గురించి అయితే ఈ సంవత్సరం బాగా ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే చదువు అయిపోయిందా ఈ అమ్మాయిది? ఎంబీఏ సెకండ్ ఇయర్ అండి. మరి టైం పడుతుంది కదా. ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్ లాగా వస్తాయి కదా, క్యాంపస్ సెలక్షన్ కి ఈ సంవత్సరం వస్తే మాత్రం వచ్చే అవకాశం ఉంది. వచ్చే అవకాశం ఓకే, మరి విన్నారు కదా, వచ్చే అవకాశాలు అయితే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అలాగే మ్యారేజ్ కోసం మేడం చెప్పిన మంత్రాన్ని అమ్మాయి చేత రెగ్యులర్ గా పఠించండి, మంచి భర్త వస్తాడు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అయితే మరి ఇందాక మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తుంటే వాటిలో ఎన్ని గుణాలు ఉంటాయంటారు? అంటే మార్కులు ఎన్ని వస్తాయి, ఎన్ని సరిపోయాయి అని అడుగుతూ ఉంటారు. అవునవును. మనకి నాడీ కూటానికి 8, రాశి కూటానికి 7 మార్కులు. అంటే ముఖ్యమైన ఈ 2 కలిస్తేనే ఎన్ని వచ్చాయి? 15 మార్కులు వచ్చాయి. మామూలుగా అంటే 18 ఉండాలి. సో మెయిన్ ఇవి కాబట్టి ఇవి 14 ఉండాలి అని నానుడి ఉంది. కానీ అన్నీ బాగుంటే 15 ఉన్నా కూడా చేయొచ్చు. ఓకే, కాకపోతే ముఖ్యమైనటువంటివి చూడాలి అని మనం అనుకున్నాం కదా. దానిలో ముఖ్యమైనటువంటిది గ్రహమైత్రి. అయితే దీని తర్వాత చూడాల్సిన కూటం ఏంటంటారు? ఇదే గ్రహమైత్రి చూడాలి. అవి కూడా గ్రహాలు ఏవేవి శత్రువులుగా ఉన్నాయి, ఏవి మిత్రులుగా ఉన్నాయి, ఏవి సములుగా ఉన్నాయి అనేటువంటి విషయం కూడా చెప్తాను. చాలా మందికి ఈ విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఇవి ఎవరైనా కూడా రాసుకోవచ్చు. మిత్రగ్రహాలు ఏమిటంటే రవికి చంద్రుడు, కుజుడు, గురువు మిత్రులు. ఆ తర్వాత చంద్రునికి రవి, బుధులు మిత్రులు. కుజునికి రవి, చంద్రుడు, గురువు మిత్రులు. బుధునికి రవి, శుక్రులు మిత్రులు. గురువుకి రవి, కుజ, చంద్రులు మిత్రులు. శుక్రునికి బుధ, శనులు మిత్రులు. శనికి బుధ, శుక్రులు మిత్రులు. మిత్రత్వం అయిపోయింది. మరి శత్రువులు ఎవరు? గ్రహాల్లో కూడా పరస్పర శత్రుత్వం కలిగినటువంటి గ్రహాలు ఉన్నాయి. వాటిలో ఏమిటంటే రవికి శని, శుక్రులు శత్రువులు. చంద్రునికి శత్రువులు లేరు. కుజునికి బుధుడు శత్రువు. బుధునికి చంద్రుడు శత్రువు. గురువుకి బుధ, శుక్రులు. ఆ తర్వాత శుక్రుడికి రవిచంద్రులు. శనికి రవి, చంద్ర, కుజులు శత్రువులు అవుతారు. ఇటే సములు, ఎటు కాకుండా తటస్థంగా ఉండేటువంటి గ్రహాలు, సమంగా ఉండేటువంటివి కూడా ఉన్నాయి. అవి ఏమిటి అంటే రవికి బుధుడు, చంద్రునికి కుజ, గురు, శుక్ర, శనులు. కుజుడికి శుక్రశనులు. బుధునికి కుజ, గురు, శనులు. గురువుకి శని. శుక్రునికి కుజ, గురువులు. శనికి గురుడు. వీళ్ళు సములవుతారు. అంటే ఇటు శత్రువులు కారు, అటు మిత్రులు కూడా కారు. అలాంటి సందర్భంలో మిగతావి కుదిరితే, అంటే నాడీకూటం తర్వాత రాశికూటం కూడా బాగుండి వీళ్ళు సములైతే పర్వాలేదు, పెళ్లి చేయొచ్చు. కాకపోతే ఇంకా కూడా చూడవలసినటువంటి విషయాలు ఇంకా చాలా ఉంటాయి. ఓకే అమ్మా, సో వాటి గురించి మనం తెలుసుకునే ముందు ఒక కాలర్ లైన్ లో ఉన్నారమ్మా, రెడ్డీశ్వరరావు గారు, వారితో మాట్లాడాలి. అలాగే. హలో అండి. నమస్కారం అండి. నమస్తే అండి. రెడ్డీశ్వరరావు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి వారివి. ఫిబ్రవరి 16, 1957 రాత్రి 11 గంటల 10 నిమిషాలు పుట్టారు, రాజమండ్రిలో. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి. సమస్య అండి, మా తాతలు ఇచ్చిందండి ఇల్లు అండి, పెంకుటిల్లు అండి. అయినప్పటికి అది ఇల్లు కట్టుకోలేకపోతున్నామండి మేము. ఏదో ఒకటి ఇప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకునేటప్పటికి ఏదో ఒకటి ఖర్చులు అవుతున్నాయండి. అలాగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. మరి ఈ సంవత్సరం బాగానే ఉందమ్మా. అదండి, అంటే మేము తూర్పు ముఖంలో ఉంటున్నామండి. దక్షిణ వైపు స్థలం ఉందండి ఖాళీ, అక్కడ కట్టుకుందామని ఉందండి. కట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంకొకటి అమ్మా, దక్షిణం వైపు కట్టుకోవాలి అంటే అసలు దక్షిణం వైపు ఎక్స్టెన్షన్ వాస్తు ప్రకారం చేయకూడదు. అంటే ఉన్న ఇంటికి ఎప్పుడు కూడా పొడిగించి కట్టడం అనేటువంటిది దక్షిణం వైపు చేయకూడదు. అంటే అక్కడ ఖాళీ స్థలం ప్లేస్ పెద్దది, ప్లాట్ అయ్యి ప్లేస్ ఉందండి. అంటే దీనికి దానికి విడదీసి దానికి కాంపౌండ్ వాల్ పెట్టి మళ్ళీ తర్వాత దానిలో వేరుగా కట్టుకోండి. కానీ అలాగే ఉందండి, విడదీసేయండి ప్లాట్.
విడదీసి ఉంటే కట్టుకోవచ్చు, మరి దానికి మీరు దక్షిణం అని చెప్పకూడదు. దక్షిణానికి ఎక్స్టెన్షన్ అంటే ఈ ఇంటికి దాన్ని పెంచటం అనేటువంటిది ఎక్స్టెన్షన్ అంటారు. ఈ ఇంటికి సంబంధించింది కాదండి అది. ఈ ఇంటికి ఈ ఇంటికి సంబంధించింది కాకపోతే దానికి వేరే కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని అక్కడ మీరు నిరభ్యంతరంగా ఇల్లు కట్టుకోవచ్చు. ఈ సంవత్సరం కట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఓకే, మరి విన్నారు కదండి, మరి మేడం చెప్పిన విధంగానే మంత్రాన్ని రెగ్యులర్ గా చదువుకుంటూ ఉండండి. అలాగే మీకు ఇల్లు కట్టే యోగ్యం కూడా ఈ సంవత్సరం ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. మనం లాస్ట్ లో మాట్లాడుకున్నాం కదా, గ్రహ మైత్రి కూడా చూడాల్సి వస్తుంది లాస్ట్ లో అని చెప్పేసి. అయితే వీటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటారమ్మా? ఇక్కడ ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, మిత్రులైతే చాలా బాగా కలిసిమెలిసి ఉంటారు, సములైన ఇబ్బంది ఏం లేదు. శత్రువులైతే మాత్రం చాలా విరోధం ఇద్దరి మధ్యలో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గ్రహమైత్రి అంటే ఇద్దరి రాస్యాధిపతులు శత్రువులైనప్పుడు మాత్రం ఆ వివాహం చేయకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. తర్వాత దీనికి ఉండేటువంటి మార్కులు 5 మార్కులు, అంటే 5 గుణాలు సరిపోతాయి. ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయి? నాడీ కూటానికి 8 వచ్చాయి, రాశి కూటానికి 7 వచ్చాయి, గ్రహమైత్రికి 5 వచ్చాయి, వెరసి 20 మార్కులు వచ్చాయి. అంటే మొత్తం 36లో కూడా మనం చూసుకోవాల్సినటువంటివి ఈ 20 ఉన్నా చాలు, సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. అయితే ఇక్కడ అందరూ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మరొక విషయం కూడా ఉంది. అదేమిటంటే గ్రహమైత్రి అనగానే పంచాంగం చూసేసి మిత్రులా శత్రువులా అని చూసేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుందంటే అయిన సంబంధం అనుకుంటూ ఉంటారు, ప్రేమించుకున్న వాళ్ళు వస్తూ ఉంటారు, ఇంకా ఎన్నో రకాల సమస్యలు, విడదీయలేనటువంటి జంటగా అది ఉంటుంది. గ్రహం అయితే సరిపోలేదండి అంటే సరిపోదు. ఇక్కడ ఏమిటంటే రాశిలో కాకుండా నవాంశలో ఇద్దరికీ ఉండేటువంటి నవాంశ చక్రంలో వాళ్ళ చంద్రుడు, అంటే చంద్రుడు ఇక్కడ ఈ అధిపతి ఉండేటువంటి వాడు అక్కడ ఎక్కడ ఉన్నాడు, దానికి మిత్రత్వం ఉంటే, నవాంశలో మిత్రత్వం ఉన్నా కూడా అది విశేషము, అది పనికొస్తుంది. అంటే రాశి చక్రంలో లేకపోయినా నవాంశలో ఉన్నా కూడా పనికొస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతోంది? గ్రహమైత్రి రాశి చక్రంలో లేకున్నా నవాంశలో చూడొచ్చు. షష్టాష్టకాలు శుభ షష్టాష్టకం ఉంది, అశుభ షష్టాష్టకం కూడా ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది నాడి, దీనికి మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఓకే, అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఉండవలసింది నాడి, తర్వాత రాశికూటం, ఆ తర్వాత గ్రహమైత్రి. అమ్మ కాలర్ లైన్ లో ఉన్నారమ్మా, మాధురి అనే కాలర్, వారితో మాట్లాడతాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మాధురి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే చెప్పండి. ఏప్రిల్ 30th, 1993 అవునండి. తెల్లవారుజామున 3:35 హైదరాబాద్ లో పుట్టారు. అవునండి. మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని తెలుసుకుందాం అనుకుంటున్నారు. అవునండి. ఓకే అండి, మేడం తో మాట్లాడండి. నమస్తే అమ్మా, ఇది మీదేనా? నాదే మ్యామ్. ఉందా? అబ్బాయితో పరిచయం ఉందా? ఉంది అమ్మా. అయ్యే అవకాశం ఉంది, కంగారు పడకండి. ఈ సంవత్సరమే కూడా పెళ్ళయ్యేటువంటి అవకాశం మీకుంది. తీవ్ర ప్రయత్నాలు చేయండి. అడ్డంకులు తొలగించుకోవడం కోసం చెప్పేసి కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర అనేటువంటి మంత్రాన్ని, తర్వాత మీకు కోరుకున్నటువంటి వ్యక్తి కావాలి కాబట్టి మీరు రుక్మిణీ కళ్యాణం 40 రోజులు పారాయణం చేయండి. అందులోని అర్థాలు కథలు చదివినట్టు చదవడం కాకుండా పద్యాలు శ్లోకాలు ఏవి ఉన్నాయి అవి మాత్రమే చదవండి. అవి చదివితే తప్పకుండా 40 రోజులు తిరిగేసరికి మీకు వివాహం అవుతుంది. ఓకే, మరి విన్నారు కదండి, మీరు కోరుకున్నట్టుగానే మీకు లవ్ మ్యారేజ్ అవుతుందట. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, మనకు ఒక ఉత్తరం వచ్చిందమ్మా. నమస్కారము, నా పేరు రేవతి. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది. నా జాతకంలో మరియు నా భర్త జాతకంలో రాహు పంచమి స్థానంలో ఉంది, కావున దోషం ఉంది అని జ్యోతిష్యులు చెప్తున్నారు. రాహు పంచమి స్థానంలో ఉంటే సంతానం కాదా, మరి ఈ దోషం పోవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. అమ్మ, జాతకంలో పంచమంలో రాహు అన్నారు. అసలు రాహు అనేటువంటి గ్రహం మనకి ఛాయాగ్రహంగా మనం చెప్పుకుంటాం. మీ ఇద్దరి రాసుల్లో పంచమం అది ఏ స్థానం అయింది, అక్కడ శుభదృష్టి ఉందా లేదా, ఆ పంచమాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఇచ్చేటివన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం మీరు ఇలాంటి సంఘటనలు రాసినప్పుడు పంచమంలో ఉన్నాడు అని రాయకూడదు. మీ డేటు, టైము, ప్లేసు అన్నీ ఇచ్చి మాకు మెయిల్ చేయడమో లేకుంటే మా IVRSకి మీరు బుక్ చేసుకోవడమో చేస్తే ఏం చేస్తామంటే మేము మొత్తం కూడా జాతకం వేసి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు దోష పరిహారం ఏం చేసుకోవాలి అని అన్నారు కాబట్టి రాహుకు జపం చేయడం, తర్వాత నాగప్రతిష్ఠ చేయడం. అంటే ఒకవేళ అది మీకు ఏదైనా ప్రతిబంధకంగా మారి ఉంటే, మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇద్దరు కలిసి నాగప్రతిష్ఠ చేయండి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి, సంతాన గోపాలస్వామికి మీరు మంత్ర జపం చేసుకుంటూ ఉండండి. తద్వారా మీకు ఆ దోష పరిహారమై సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది.
ఓకే అమ్మా, ఇవాళ మన సమయం కూడా అయిపోయింది. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అలాగే. ఇది ఇవాళ కపిల్ చిట్ ఫండ్ శుభమస్తు కార్యక్రమం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన విఆర్ఎస్ నెంబర్స్ 5051010631255563. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.